వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. తెలుగు టెలివిజన్ రంగంలో పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో ఇప్పటికే విజయవంతంగా 8 సీజన్లను కంప్లీట్ చేసుకుంది మనకు తెలుసు. ఇప్పుడు 9th సీజన్కు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు బిగ్ బాస్ టైటిల్ గెలిచిన విజేతలు ఇప్పుడేం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2017లో బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ ప్రారంభమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్కు హోస్ట్గా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత రెండవ సీజన్కు నేచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి అక్కినేని నాగార్జున హోస్ట్గా నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నారు. ఇక మొదటి సీజన్ నుంచి 8వ సీజన్ వరకు టైటిల్ విన్నర్, రన్నరప్ల వివరాలు ఒకసారి మనం చూస్తే, ఫస్ట్ సీజన్లో శివబాలాజీ విన్నర్గా నిలవగా ఆదర్శ్ బాలకృష్ణ రన్నరప్గా ఉన్నారు. ఇక రెండవ సీజన్లో కౌశల్ మందా విన్నర్ అయితే గీతామాధురి రన్నరప్గా నిలిచారు. మూడవ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అయితే శ్రీముఖి రన్నరప్గా నిలిచారు. నాలుగవ సీజన్లో అభిజిత్ విన్నర్ అయితే అఖిల్ సాధక్ రన్నరప్గా నిలిచారు. ఇక 5వ సీజన్లో విజయ్ సన్నీ విన్నర్ అయితే షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్గా నిలిచారు. 6వ సీజన్లో ఎల్వి రేవంత్ విన్నర్ అయితే శ్రీహాన్ షేక్ రన్నరప్గా నిలిచారు. ఇక 7వ సీజన్లో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయితే అమర్దీప్ చౌదరి రన్నరప్గా నిలిచారు. ఇక 8వ సీజన్ విషయానికి వస్తే నిఖిల్ మాలియక్కల్ విన్నర్ అయితే గౌతమ్ కృష్ణ రన్నరప్గా నిలిచారు. అయితే ప్రధానంగా బిగ్ బాస్ తెలుగు టైటిల్స్ విజేతలుగా గెలిచిన వారికి టెలివిజన్ రంగంతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ క్రేజ్ పెరుగుతూ ఉంటుంది. దాంతో సినిమా ఆఫర్లు వచ్చి వారి కెరియర్ మరో స్థాయికి వెళుతుంది అన్న ఆలోచనతోనే విన్నర్గా నిలవడానికి వాళ్ళంతా పోరాడతారు హౌస్లో. కానీ వాస్తవాలను గమనిస్తే బిగ్ బాస్ తెలుగు టైటిల్స్ గెలుచుకున్న వారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శివబాలాజీ, కౌశల్ మందా, అభిజిత్, విజయ్ సన్నీ, ఎల్వి రేవంత్, పల్లవి ప్రశాంత్, నిఖిల్ మలియక్కల్లో ఎవ్వరూ సినిమాల్లో సాలిడ్ ఆఫర్స్ని ఇప్పటి వరకు దక్కించుకోలేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగింది. ఈ షోకు టీఆర్పీ రేటింగ్స్ కూడా అదిరిపోతున్నాయి. చివరి 3 సీజన్లు దుమ్ము లేపేశాయి. ఈ రికార్డుల ప్రకారం ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని తెలుతోంది. కానీ బిగ్ బాస్ విజేతల్లో ఇప్పటి వరకు ఒక్కరూ కూడా వెండి తెరపై హీరోగా, స్టార్గా షైన్ కాలేకపోయారు. అయితే బిగ్ బాస్ మొత్తం సీజన్లలో ఒక్క రాహుల్ సిప్లిగన్స్ మాత్రం కెరీర్ను టాప్లో లీడ్ చేస్తున్నారు. అయితే ఈ షోకు రాకముందు కూడా రాహుల్ కెరీర్ పీక్స్లోనే ఉంది. ఇక ఆ తర్వాత కూడా అలాగే కొనసాగుతోంది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజేత కౌశల్ మందా విషయానికి వస్తే, టైటిల్ విన్ అయిన తర్వాత కౌశల్ దశ మారిపోతుందని అందరూ భావించారు. అంతేకాదు కౌశల్ కూడా అదే అనుకున్నారంట. కానీ సీన్ రివర్స్ అయిందని తాజాగా కౌశల్ కూడా తెలిపారు. బిగ్ బాస్ విన్నర్గా టైటిల్ అందుకున్న తర్వాత చాలా సినిమా ఆఫర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లను కలిశానని చెప్పారు. ఎలాగైనా మంచి సినిమాలు వచ్చి కెరియర్ టర్న్ అవుతుందని భావించానని తెలిపారు. కానీ ఎక్కడా అవకాశం లభించలేదని చెప్పుకొచ్చారు. కానీ మంచు విష్ణు మాత్రం కన్నప్ప ప్రాజెక్టులో అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. అయితే మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానున్న సమయంలో కౌశల్ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అయితే ఇక్కడ గట్టిగా వినిపిస్తున్న మరో కామెంట్ ఏంటంటే, బిగ్ బాస్ విన్నర్స్ కంటే కూడా మధ్యలో ఎలిమినేట్ అయిపోయి వచ్చేసిన వాళ్ళే కాస్తో కూస్తో తమ కెరీర్ను సెట్ చేసుకున్నారనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.